డియర్ చిల్డ్రన్, 37th క్వశ్చన్లో బిలో స్టడీ స్కిల్కి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మనం చేయాల్సిందల్లా స్టడీ చేయటమే. చూడండి, ఇక్కడ పిక్టోరియల్, ఇక్కడ ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ హెడ్డింగ్ ఫస్ట్ చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏం చూసామో అది అబ్జర్వ్ చేసిన దానిలో కూడా యూ హ్యావ్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్. యూ హ్యావ్ టు ప్రెజెంట్ ది మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్. చూడండి, ఇక్కడ హెడ్డింగ్ ఏమిటి? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టు కమ్యూట్. కమ్యూట్ అంటే ప్రయాణము, ట్రావెలింగ్, కమ్యూట్ టు స్కూల్ used by 550 students of a corporation school in Anantapur. ఇది హెడ్డింగ్ ఏమిటిది? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టు కమ్యూట్ టు స్కూల్ యూజ్డ్ బై 550 స్టూడెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ స్కూల్ ఇన్ అనంతపూర్. ఇక్కడ చూడండి, హారిజాంటల్గా ఏముంటుంది? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. వెర్టికల్గా ఏముంటుంది? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ డిస్టింగ్విషన్ ఉంది. 2 కలర్స్ ఆర్ దేర్. ఒకటేంటి? రెడ్ కలర్, ఇంకోటేమో చెక్స్లో ఉంది. రెడ్ కలర్లో ఉన్నది ఏమిటి? బాయ్స్. ఈ చెక్స్ కలర్లో ఉంది ఏంటి? ఇది జనరల్ ఆలోచించి చూడటమే తప్ప ఇది ఎవ్వరైనా ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ మార్క్స్, ఎవరైనా సరే సింపుల్గా. చూడండి, బస్సు ద్వారా మరి బాయ్స్ ఎంతమంది వెళ్తున్నారు? గర్ల్స్ ఎంతమంది వెళ్తున్నారు? ఆటోలో బాయ్స్ ఎంతమంది వెళ్తున్నారు? గర్ల్స్ ఎంతమంది వెళ్తున్నారు? అలాగే బైక్ ద్వారా బాయ్స్ ఎంతమంది వెళ్తున్నారు? మరి గర్ల్స్ ఎంతమంది వెళ్తున్నారు? బైసికల్ 40 బాయ్స్ అయితే 50 గర్ల్స్ వెళ్తున్నారు. బై వాక్ ఎంతమంది వెళ్తున్నారు? బాయ్స్ 30, గర్ల్స్ ఎంతమంది వెళ్తున్నారు? సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చక్కగా రాయగలగాలి. చూడండి, ద బార్ గ్రాఫ్ షోస్ హౌ 550 students from a corporation school in Anantapur to commute to school. ఒక సెంటెన్స్ అయిందా? అందులో ఉన్న హెడ్డింగ్నే రాశాను, ఇంకేం రాయలేదు. ఇట్ ప్రెజెంట్స్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్డ్ బై బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ బసెస్, ఆటోస్, బైక్స్, బైసికల్స్ అండ్ వాకింగ్. అలాగా అన్వయించి రాశాను. చూడండి, ఇది ఏంటిది? రకరకాల వాహన సౌకర్యాలు ఏంటి? బస్సు. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? బస్సెస్, ఆటోస్, బైక్స్, వాకింగ్. ఈ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మన ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, దిస్ గ్రాఫ్ డిస్ప్లేస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజింగ్ ఈచ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ వాక్యం రాసిగలరు కదా? ఫస్ట్ అక్కడ ఉన్నదే మనం రాస్తున్నాం, ఇంకేం రాయట్లేదు. సొంత కవిత్వం రాయాల్సిన అవసరం లేదు. దిస్ గ్రాఫ్ లేదా ది గ్రాఫ్ డిస్ప్లేస్ అని ఎందుకన్నాను? అది సింగులర్గా, థర్డ్ పర్సన్ సింగులర్గా తీసుకున్నాం కాబట్టి డిస్ప్లేస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఇది కామన్గా రాయవలసిన లైన్. ది గ్రాఫ్ డిస్ప్లేస్ లేదా ది డయాగ్రామ్ డిస్ప్లేస్ లేదా ది డయాగ్రామ్ షోస్ అని ఇలా రాసుకోవచ్చు. అక్కడ ఉన్నది ఏముంటే హెడ్డింగ్ అక్కడ రాసేయటమే. బాయ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై, ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లోని కదా. బాయ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై రెడ్ కలర్. బాయ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై రెడ్ కలర్, వైల్ గర్ల్స్ ఆర్ షోన్ ఇన్ ద చెక్డ్ బార్స్ కదా. ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ద బాస్. ఏ రకరకాల ఉన్నాయి, ఉన్నది అలా సోదంతా రాయటమే. అక్కడ ఉన్న వాటిని అలా వాక్యాల రూపంలో రాయడమే, ఇంకే లేదు. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ ఏమున్నాయి? మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఏంటంటే అవి బస్, ఆటో, బైక్, బైసికల్ అండ్ వాక్. ఎలక్ట్రికల్ బార్ షో హౌ మెనీ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ దీస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, తర్వాత చూడండి, సింపుల్గా అక్కడ ఉన్న వాటినే మనం వేరే రాయాల్సిన అవసరం లేదు. బస్ సైడ్ హెడ్డింగ్ పెడతారు. ద మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బస్. మ్యాక్సిమం ఎవరు ఎక్కువ ఉన్నారు? మ్యాక్సిమం బస్సులో వెళ్ళేవారు ఎక్కువ ఉన్నారు కదా. అంటే దాన్ని బట్టి మనం ఏది అబ్జర్వ్ చేసాం? అక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్, ఎక్కువ కమ్యూట్ వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? ఎక్కువ మంది వెళ్ళే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? బస్. ద మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ బస్. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? విత్ బాయ్స్ 100 బాయ్స్, విత్ 100 బాయ్స్ అండ్ 90 గర్ల్స్ యూజింగ్ ఇట్. తర్వాత చూడండి, ఆటోలో ఎంతమంది వెళ్తున్నారు?
ఆటో రాసేయడమే ఆటో 60 boys and 30 girls. The ratio of commuters for 60 and 30 అంతేనా 60 and 30. నెక్స్ట్ చూడండి బైక్ ఆల్సో పాపులర్ విత్ 50 boys and 80 girls చూసింగ్ దిస్ మోడ్. అలాగే బైసికల్ ఎంత మంది వెళ్తున్నారు 40 boys and 50 girls. సింపుల్గా అక్కడ ఉన్నది అక్కడ రాసేయడమే. వాకింగ్ ఈజ్ ద లీస్ట్ కామన్ విత్ 30 boys and ఎంత సింపుల్గా రాయొచ్చు చూసారా. ఇది 10 marks, చాలా ఈజీ. ఇట్ ఏపియర్స్ చూడండి మళ్ళీ లాస్ట్లో దీనికి మళ్ళీ ఏదో జోడించాలి. ఏంటి ఇట్ ఏపియర్స్ ఏమనిపిస్తుంది ద బాయ్స్ ప్రిఫర్ బస్సెస్ అండ్ ఆటోస్. బాయ్స్ ప్రిఫర్ బస్సెస్. అక్కడ ఆ చార్ట్ చూసి బాయ్స్ ఎక్కువ మంది ఏ ప్రిఫర్ చేస్తున్నారు బాయ్స్ అండ్ ఆటో అది రాసేయడమే. వైల్ గర్ల్స్ ప్రిఫర్ బైక్స్ అండ్ బైసికల్స్. బైక్స్ గర్ల్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు. విచిత్రంగా ఉంది కదా. వాకింగ్ హ్యాస్ ద లోయెస్ట్ నంబర్. వాకింగ్ తక్కువ మంది ఉంటారు కదా ఆడ లోయెస్ట్ నంబర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. The bar graph shows that buses are the most popular transportation method. Conclusion heading పెట్టాల్సిన అవసరం లేదు. అలా నీట్గా పదం దూరం రాసుకుంటూ పెట్టుకుంటూ పదానికి దూరం పెట్టుకుంటూ అక్కడ ఉన్నదాన్ని అలాగా దించడమే. అలాగా అక్కడ ఉన్న మ్యాటర్ని ఆ బొమ్మలో ఉన్నదాన్ని అలా వాక్యాల రూపంలో రాయడమే. దీనికి ఎన్ని మార్క్స్ 10 marks. ఇది ఎవ్వరూ మిస్ కావద్దు. ఎక్కడ ఎంత నీట్గా రాసినా అంత మంచిది. ఇది ఎవ్వరూ మిస్ కావద్దు. అందరూ నీట్గా రాయగలరు అది. ఓకేనా. ఎస్పెషల్లీ అమంగ్ ద బాయ్స్ వైల్ వాకింగ్ ఈజ్ ద లీస్ట్ పాపులర్. ఏది ఎవరు లీస్ట్ వాకింగ్. ఇలా రాస్తే చాలు, చిన్న వాక్యాలు రాస్తే చాలు. గర్ల్స్ సీమ్ టు ప్రిఫర్ బైక్స్ వైల్ బాయ్స్ యూజ్ బస్సెస్ ద మోస్ట్. బాయ్స్ ఎక్కువ మంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు అది స్టడీ చేసాము, అక్కడ ఉన్నదాన్ని రాస్తున్నాం, వేరే రాయట్లా. దిస్ డేటా హెల్ప్స్ us అండర్స్టాండ్ ది కమ్యూటింగ్ ప్యాటర్న్స్. కమ్యూటింగ్ అని పైన ఉంది పదం చూసారు కదా. కమ్యూటింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అన్నమాట, ప్రయాణం అన్నమాట. కమ్యూటింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అనంతపూర్ అండ్ షోస్ దట్ ద మోస్ట్ స్టూడెంట్స్ యూజ్ ట్రాన్స్పోర్టేషన్ రాదర్ దాన్ వాకింగ్. వాకింగ్ కంటే ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనే విషయం కంక్లూజన్ ఇచ్చాం. ఇది చాలా ఈజీ అన్నమాట. చాలా ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి వారైనా సరే అక్కడున్న మీ స్పెల్లింగ్లు కూడా మీరు బయలుపాల్సిన అవసరం లేదు. హెడ్డింగ్గా ఉంది అక్కడ చూసుకుంటూ రాసుకుంటారు. ఓకేనా.